నిమిషానికి 1300కు పైగా బిర్యానీలు. డిసెంబర్ 31న భారీగా బిర్యానీలు ఆర్డర్ చేసిన యూజర్లు. స్విగ్గీ ఆర్డర్లో ఇదే టాప్. తర్వాతి ప్లేస్లో పిజ్జా, బర్గర్లు. ఒక్క నిమిషానికి 1300 బిర్యానీలు పార్సల్ అయినాయట మొత్తానికి. డిసెంబర్ 31 నాడు మొన్న నిమిషానికి 1300 ప్యాకెట్లు పోయినాయటనే. ఇదో రికార్డ్ అట మొత్తానికి. ఆర్డర్ చేసిన యూజర్లు స్విగ్గీ ఆర్డర్లో ఇదే టాప్ అట. తర్వాత పిజ్జా, బర్గర్ల కోసం కూడా ఈ ఆర్డర్లు పెట్టిండ్లట. నిజం చెప్పాలంటే ఒక మనిషి ప్రస్తుతం ఏడాది మొత్తంలో తినవలసిన తిండిని ఒక్క నెలలోనే తింటాను. తినడం బాగా పెరిగిపోయింది. కష్టం తగ్గింది, తినడం పెరిగింది. తినడంతో పాటు ఆహారాన్ని వృధా చేయడం కూడా భారీగా పెరిగిపోయింది. నువ్వు ఎక్కడికి పో, ఏ హోటల్కి పో, ఏ రెస్టారెంట్కి పో, సగం తింటాను, సగం పడేస్తాను. ఏం లేదు, ఒట్టిగా 4-5 దోస్తులు కలగంగానే బిర్యానీకి రెస్టారెంట్కి పోదాంపా, బిర్యానీ తిందాంపా, ఫ్యామిలీ ప్యాకు, జంబో ప్యాకు. 4 కలిసి కూర్చుంటారు, జంబో ప్యాక్ పెట్టి చెప్తారు, అది తినలేరు. సగం చెత్తల్ని వేసుడు అవుతుంది. తిండిని తగ్గించుర్రి, ఏం కాదు. 3 పూటలు తినవలసిన అవసరమే లేదు ఇప్పుడైతే. ఎందుకంటే శారీరక కష్టం లేదు. పొద్దున మధ్యాహ్నం తింటే రాత్రి తినలేకపోతాను. కాబట్టి సంవత్సరం మొత్తం తినవలసిన తిండిని ఒట్టి ఒక్క నెలలో తిని పారేస్తానులే. అట్లా వృధా అవుతుంది. ఇది రానున్న భవిష్యత్తు కూడా ప్రమాదమే సుమా. ఇది భయంకరమైన తిండి తినుడు ప్రమాదమే ఇది. కాబట్టి జర ఆలోచించుర్రి, ఆరోగ్యాలు కాపాడుకోర్రి. నిత్యం బిర్యానీలు తింటే కూడా మంచిది కాదు. ఓ రోజు ఉపవాసం కూడా ఉండుర్రి. వారంలో ఒక రోజు ఉపవాసం ఉండుర్రి. ఆ ఉపవాసం ఉన్న రోజు మీరు తిండిని తీసుకుపోయి ఆ పేదోనికాన్నే ఇయ్యిర్రి. అట్లైనా పుణ్యం చేసిన వాళ్ళు అవుతారు. ఏం తినుడు ఇది, ఏం తినుడు.